హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో శిశు వికాసం మరియు పెడగాజికి సంబంధించి కఠినమైన స్థాయిలో టెట్కు మరియు డిఎస్సికి అవసరమయ్యేటువంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాలి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే పక్కా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ బటన్పై కూడా ఒకసారి నొక్కండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఈ వీడియోలో మొదటి ప్రశ్న, ఒక బాలుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత స్కూటర్ తొక్కడం సులభంగా నేర్చుకున్నాడు. ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపును సూచిస్తుంది? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. దీని ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అనుకూల బదలాయింపు అనేది రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక శిశువు వస్తువు కంటికి కనబడకపోయినా అది ఉనికిలోనే ఉంటుందని గ్రహించే వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇంద్రియ చాలక దశ రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం కౌమార దశలో ఎదురయ్యే ప్రధాన మనోసాంఘిక సంక్షోభం ఏది? శ్రమశీలత వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం, చొరవ వర్సెస్ తప్పు భావన, సాన్నిహిత్యం వర్సెస్ ఏకాంతం. ఇక్కడ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సమాజ నియమాలు మరియు చట్టాలకు లోబడి నడుచుకోవడం ఏ నైతిక స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, ఉన్నత నైతిక స్థాయి. సాంప్రదాయక స్థాయి అనేది రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం ఒక బిడ్డ స్వయంగా చేయగలిగే పనికి మరియు ఇతరుల సహాయంతో చేయగలిగే పనికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు? స్కాఫోల్డింగ్, సామీప్య వికాస మండలం, అంతర్గత సంభాషణ, స్కీమా. సామీప్య వికాస మండలం రైట్ ఆన్సర్. ఇక్కడ ఆరో ప్రశ్న, పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? పెరుగుదల గుణాత్మకమైంది, వికాసం పరిమాణాత్మకమైంది. పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల నిరంతర ప్రక్రియ, వికాసం ఒక వయసులో ఆగుతుంది. వికాసం కేవలం శారీరక మార్పులను మాత్రమే సూచిస్తుంది. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే అనేది రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, ఒక వ్యక్తి గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత నూతన అభ్యాసనానికి ఆటంకం కలిగిస్తే దానిని ఏమంటారు? తిరోగమన అవరోధం, పురోగమన అవరోధం, అనుకూల బదలాయింపు, స్మృతి క్షయం. ఇక్కడ పురోగమన అవరోధం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎనిమిదో ప్రశ్న, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో నిబంధన జరగడానికి ముందు ఆహారం అనేది ఏ రకమైన ఉద్దీపన? నిబంధిత ఉద్దీపన, నిరూపాధిక ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, తటస్థ ఉద్దీపన. ఇక్కడ ఆప్షన్ బి నిరుపాధిక ఉద్దీపన అనేది రైట్ ఆన్సర్. తొమ్మిదో ప్రశ్న, స్కిన్నర్ కార్యసాధక నిబంధనలో ఒక ప్రవర్తనను పదే పదే పునరావృతం చేయడానికి ఉపయోగపడే అంశాన్ని ఏమంటారు? పునర్బలనం, విరమణ, ఆకృతీకరణ, ప్రేరణ. పునర్బలనం అనేది రైట్ ఆన్సర్. తొమ్మిదో ప్రశ్న, యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? థారండైక్, కోహ్లర్, బందూరా, గెస్టాల్ట్. దీనికి ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఆప్షన్ ఏ థారండైక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో కోహ్లర్ ఏ జంతువుపై ప్రయోగాలు చేసిండు? సుల్తానా అనే చింపాంజీ, తెల్లటి ఎలుక, ఆకలితో ఉన్న పిల్లి, నిబంధిత కుక్క. ఇక్కడ సుల్తానా అనే చింపాంజీపై ప్రయోగాలు చేసిండు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, బందూరా సామాజిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యాస ప్రక్రియలో మొదటి సోపానం ఏది?
అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ చేస్తూ ఉండాలి. అవధానం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, అటెన్షన్. 12వ ప్రశ్న, కింది వాటిలో వికాస నియమాలకు సంబంధించి సత్యం కానిదేది? వికాసం ఒక నిరంతర ప్రక్రియ, వికాసం క్రమానుగతమైంది, వికాసం అన్ని దశలలో ఒకే వేగంతో సాగుతుంది, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వికాసం అన్ని దశల్లో ఒకే వేగంతో సాగుతుంది. 14వ ప్రశ్న, శిశువు యొక్క తల నుండి ప్రారంభమై అరికాళ్ల వైపుకు సాగే వికాస దశను ఏమంటారు? సమీప దూరస్థ నియమం, శిరోపాదాభిముఖ నియమం, ఏకీకృత సూత్రం, పరస్పర సంబంధ సూత్రం. ఇక్కడ రైట్ ఆన్సర్ శిరోపాదాభిముఖ నియమం. 15వ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థిని ప్రశంసించడం అనేది ఏ రకమైన పునర్బలనం కిందకు వస్తుంది? ప్రతికూల పునర్బలనం, ధనాత్మక బాహ్య పునర్బలనం, అంతర్గత పునర్బలనం, శూన్య పునర్బలనం. ఇక్కడ ధనాత్మక బాహ్య పునర్బలనం రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, గార్డ్నర్ బహుళ బుద్ధిమత్వ సిద్ధాంతం ప్రకారం ఒక కవి లేదా రచయితలో ఎక్కువగా ఉండే మేధస్సు ఏది? తార్కిక గణిత మేధస్సు, భాషా సంబంధ మేధస్సు, దృశ్య స్థలాత్మక మేధస్సు, వ్యక్తి అంతర్గత మేధస్సు. భాషా సంబంధ మేధస్సు రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, డిస్లెక్సియా అనేది కింది వాటిలో దేనికి సంబంధించిన అభ్యసన వైకల్యం? గణిత ప్రక్రియలు చేయడం, చదవడం మరియు భాషను గ్రహించడం, చేతిరాత రాయడం, శారీరక కదలికలు నియంత్రించడం. చదవడం మరియు భాషను గ్రహించడం. 18వది, గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి సరైన అర్థమైంది? ముక్కలు ముక్కలుగా చూడడం, సమగ్ర రూపం లేదా మొత్తం, విశ్లేషణ చేయడం, ప్రవర్తన మార్పు. ఇక్కడ గెస్టాల్ట్ అంటే సమగ్ర రూపం లేకపోతే మొత్తం అని అర్థం. 19వ ప్రశ్న, కింది వాటిలో రక్షక తంత్రాలలో ఒక వ్యక్తి తన వైఫల్యానికి సాకులు లేదా తప్పులు కారణాలు చెప్పడాన్ని ఏమంటారు? హేతుకీకరణం, విస్థాపనం, తిరోగమనం, ప్రక్షేపణం. వెరీ గుడ్ ఆన్సర్, హేతుకీకరణం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండాలి? 35:1, 30:1, 40:1, 25:1. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? 30:1 అనేది 1 నుంచి 5 తరగతులకు సంబంధించి, 35:1 అనేది 6 నుంచి 10 తరగతులకు సంబంధించి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.